దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనాలండి. యేసుక్రీస్తు నామంలో ప్రతి స్థలంలో ఉండి ప్రార్థిస్తున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ కూడా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా అందరికీ కూడా శుభవందనములు. మరి నేటి దినము ఉదయకాల సమయంలో వాక్య ధ్యానంలో భాగంగా మనమందరం కూడా కలిసి మొట్టమొదటిగా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించుకుని దేవుని వాక్యం ద్వారా మన జీవితాన్ని మనం ప్రారంభిస్తున్నప్పుడు మనం పొందబోయేటువంటి ప్రతి ఆశీర్వాదము కానీ మన యొక్క నిత్య జీవితంలో జరగబోయే క్రియలు కార్యక్రమాలలోని మన శ్రమలలో దేవుడు మనకి తప్పకుండా సహాయం చేసి మనల్ని ఆశీర్వదించడం జరుగుతుంది. మరి రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా బలపడాలని ప్రతిరోజు ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి అంశాలను మీకు తెలియజేయాలని నిత్యము కూడా ఉదయకాల సమయంలో మనము ఈ మాదిరిగా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా వాక్యానుసారమైనటువంటి కొన్ని మాటలను మనము ధ్యానించుకోవడం జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలోని యొక్క సువార్తలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు మొదటి రాకడలో నేటి ఈ తరంలోని విశ్వాసులుగా ఉన్నటువంటి మనం అందరం కూడా మనము చూడలేనటువంటి విషయాలను, మనము తెలుసుకోలేనటువంటి విషయాలను, ఎన్నో అద్భుతకారి విషయాలను వారి యొక్క శిష్యుల ద్వారా లిఖితపూర్వకంగా సువార్తలలో పొందపరిచినటువంటి అంశాలను మనము తెలుసుకొని ప్రతి వాక్యాన్ని బోధించినటువంటి మాటలను ప్రకటించినటువంటి అంశాలను ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వయంగా తెలియజేసిన అంశాలను మనం తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో ఈరోజు మీకు తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, మనము లోకా సువార్త 21వ అధ్యాయంలో పొందపరిచినటువంటి 38 వచనాలను ఏ రకంగా మనం ధ్యానించుకోవాలి, అందులో ఎన్ని భాగాలు ఉన్నాయి, వాటి ద్వారా కొన్ని ధ్యానించుకున్నటువంటి వచనాలు ఏమిటి అనే దాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం. మరి ముందుగా చూసినట్టయితే ఈ యొక్క లోకా సువార్త 21వ అధ్యాయంలో మొత్తముగా చూస్తే 38 వచనాలు మనకి పొందపరచడం జరిగింది. ఈ క్రమంలో చూస్తే దీనిని మనము 5 భాగాలు, ఈ 5 భాగాలలో మీ 38 వచనాలలోని జరిగినటువంటి సందర్భాలు కానీ దేవుడు ఏ ఒక్క సందర్భంలో దేన్ని ఉద్దేశించి మాట్లాడే విషయాలను మనము తెలుసుకోవచ్చు. ముందుగా మనం చూసుకుంటే 1 నుంచి 4 వచనాలు చదువుకునేటప్పుడు విధవరాలకు ఇచ్చిన కానుక అనే ఒక సందర్భాన్ని గురించి వివరించడం జరిగింది. ఆ తర్వాత 2వ భాగాన్ని మనం చూసుకున్నట్టయితే 5 నుంచి 19 వచనాలలో మందిరము నాశనం అవుతుందని యేసు చెప్పటం. ఆ తర్వాత 3వ భాగంగా మనం చూసుకుంటే 20 నుంచి 28 వచనాలు యేసు యెరూషలేము నాశనం అవుతుందని చెప్పటం. ఇక్కడ మనం గమనిస్తే 2వ భాగంలో 5 నుంచి 19 వచనాల్లో మందిరం నాశనం అవుతుందని శిష్యులకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పటం. 3వ భాగంలో 20 నుంచి 28లో యేసు యెరూషలేము నాశనం అవుతుందని చెప్పడం, అంటే యెరూషలేమును ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు. ఆ తర్వాత 4వ భాగంలోని 29 నుంచి 33 వచనాలు చెట్ల ఉపమానము. ఆ తర్వాత 5వ భాగము చివరి భాగంలో మనం చూసుకుంటే 34 నుంచి 38 వచనాలలో అన్ని వేళలా సిద్ధంగా ఉండండి. ఈ యొక్క 5 భాగాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి సందర్భాలు. ఈ యొక్క సందర్భాలలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ధ్యానించుకోవలసిన వచనములు అంటే 38 వచనాలు కూడా దేవుడి చేత లిఖితపూర్వకంగా తెలియజేసినటువంటి వచనాలు. అయినప్పటికీ మనము మన నిత్య జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ప్రతి సందర్భానికి చివరిలో దాని కంక్లూజన్గా ఇచ్చినటువంటి ఒక ధ్యాన వచనం అనేది మనము ధ్యానించుకున్నట్టయితే ఆ వచనాన్ని మన జీవితాల్లోని మనం కష్ట సమయాల్లో ఉన్నా, శ్రమలలో ఉన్నా, మనం ఏ అవసరతలతో ఉన్నా, మనము ఇబ్బందులలో ఉన్నా, ఏ ఒక్క విషయానికైనా సరే మనము దాన్ని అప్లై చేసుకొని ముందుగా ప్రార్థించి ఆ యొక్క వచనాన్ని మనం అప్లై చేసుకున్నట్టయితే గొప్ప బలాన్ని పొంది మన బలహీనతలో కూడా దేవుడు మనకి బలాన్ని ఇచ్చేటటువంటి గొప్ప ధైర్యమే దేవుడి ద్వారా మాట్లాడినటువంటి వచనాలు. మరి అటువంటి వచనాలను మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క అధ్యాయంలో చూస్తే మనము ఈ యొక్క 38 వచనాల్లో ఒక 4 వచనాలు మనం ఈరోజు
తెలియజేస్తాను. ఆ 4 వచనాలు ఏమిటి అనగా లూకా సువార్త 21వ అధ్యాయము 9వ వచనము. మీరు యుద్ధముల గూర్చియు కలహముల గూర్చియు వినినప్పుడు జడియుకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవో గాని అంతము వెంటనే రాదని చెప్పెను. ఆ తర్వాత 2వ వచనం మనం చూస్తే అదే అధ్యాయంలో మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. అదే అధ్యాయంలో 3వ వచనము ధ్యాన వచనంలో మనం చూసుకున్నట్టయితే మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. ఆకాశమును భూమిను గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఇది 4వ వచనము. మరి ఈ 4 వచనాలు మనము మన జీవితానికి మనం అప్లై చేసుకున్నట్లయితే ఈ యొక్క 4 వచనాల్లో మనము ఒక వచనం చూసుకున్నట్టయితే ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు అని సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నోటి ద్వారా పలికినటువంటి గొప్ప మాట. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ సృష్టించినటువంటి ఆకాశము భూమి గతించును గాని, ఒకవేళ నాశనం అవ్వచ్చేమో తప్పించు కానీ నేను మీకు ఏ మాటలైతే బోధించానో, నేను మీకు ఏ ప్రకటనలు అయితే చేశానో, నేను ఏ ప్రవచనాలు అయితే మీకు చెప్పి ఉన్నానో నా మొదటి రాకడలో, జరగబోయేటువంటి రెండో రాకడ విషయాల్లో కూడా నేను చెప్పిన ప్రతిదీ కూడా జరుగుతుంది అని సాక్షాత్తు ప్రభుని యేసుక్రీస్తుల వారు తెలియచేసినటువంటి మాటలను ఇక్కడ మనకు లూకా గారు ఆయన ఒక రచనా శైలిలో మనకి తెలియచేయడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి చివరగా మనం చూసినట్టయితే ఈ యొక్క అధ్యాయం యొక్క సారాంశం ఏంటి అనేది మనం చూసుకుంటే ఈ 38 వచనాల్లోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏదైతే ఒక విధవరాలు సమర్పించిన కానుకల పట్ల సాక్షాత్తు ఆయన మాట్లాడినటువంటి మాటలను, అదే విధంగా శిష్యులు ఆ యొక్క మందిరాన్ని చూసినప్పుడు వారు ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఈ మందిర కట్టడాల గురించి వాటి గురించి వివరిస్తున్నప్పుడు యేసుక్రీస్తుల వారి యొక్క మందిరము నాశనము ఏ రకంగా అవుతుందనే ఒక విషయాలను, మరి అదే మాదిరిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన మొదటి రాకడలోనే ఆయన ఉండగా రాబోయే రెండో రాకడ తీర్పు దినమున ఈ సృష్టి మొత్తము జరగబోయేటువంటి విషయాల గురించి, అదే విధంగాన ఈ సృష్టిలో ఒకవేళ ఏ మాదిరిగా ఈ యొక్క నాశనం జరుగుతుంది అనేది ఒక ఉపమాన రీతిలోని, అదే విధంగా ఈ సృష్టి నాశనములో జరుగుతున్నటువంటి విషయాలను తెలుసుకుంటున్నటువంటి మనము ఏ రకంగా సిద్ధపడి ఉండాలి, రక్షణ పొందిన మనము, విశ్వాసం కలిగినటువంటి మనము మన జీవితాలలో ఈ మాటలను మనం ధ్యానించుకున్న తర్వాత మనము భయపడకుండా మనము ఆయన ఎడల కృప కలిగిన వారమై ఉండి, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్న వారమై ఉండి, మనము ఆ రాకడ కోసము మనము ధైర్యముతో మనము ఓర్పు కలిగి ఉండి, ప్రార్థన కలిగి ఉండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలని ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్పష్టంగా తెలియజేసినటువంటి మాటలను మనం మన హృదయాల్లో మనం స్థిరపరచుకొని మనము కొన్ని విషయాలను ఈ విషయాలు ధ్యానించుకున్నట్టయితే మనకి ఈ యొక్క లూకా సువార్త 21వ అధ్యాయంలో 38 వచనాల్లో పొందపరిచిన విషయాలు మనకి తెలియచేయడం జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క చిన్న మాటలను మీ యొక్క హృదయానికి దగ్గరగా తీసుకొని ఈ యొక్క అధ్యాయంలో పొందపరిచిన విషయాలను కూడా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మీరు నిర్ణయించుకున్న సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి మీరు కూడా ఈ యొక్క అధ్యాయాలు ఎన్ని భాగాలు ఉన్నాయి, ఇందులో ధ్యానవచనాలు ధ్యానించుకొని మీరు దేవుని కృప పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ మాటల ద్వారా మనం అందరము కూడా కలిసి ప్రార్థించుకొని ఈ మాటలను మన హృదయాల్లో మనం స్థిరపరచుకొని మన పూర్ణ మనసుతో, మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో మనము దేవుణ్ణి ప్రార్థిద్దాము. కళ్ళు మూసుకున్నట్టయితే మనందరం కలిసి ప్రార్థించుకుందాం. మహిమ గల మా దేవ, తండ్రి కుడిపార్వశమున ఆసీనుడవై ఉండి సర్వ సృష్టిని ప్రభువా నీ పాదముల క్రింద ప్రభువా తండ్రి అధికారము కలిగి ఉన్న మా దేవ, నీకు వేలాది వందనాలు నాయన. పరిశుద్ధాత్మ సహాయముతో ప్రభువా తండ్రి మేము మా జీవితంలో నడిపించుకున్నట్టుకు ప్రభువా మీరు ఇచ్చినటువంటి గొప్ప ధైర్యాన్ని బట్టి గాను స్తుతులు స్తోత్రములు తండ్రి. నేటి దినము లూకా సువార్త 21వ అధ్యాయంలో ప్రభువా తండ్రి మీరు తెలియజేసినటువంటి మర్మముల గురించి ప్రభువా తండ్రి, ఈ సృష్టిలో ప్రభువా తండ్రి, ఈ లోకములో ప్రభువా నాయన, ఈ ప్రపంచములో ప్రభువా జరగబోయేటువంటి ప్రతి విషయాన్ని ప్రభువా తండ్రి మాకు మీరు తెలియజేసినటువంటి విషయాలను మేము ప్రభువా నాయన మేము స్థిరపరచుకున్నాం మా హృదయాల్లోనైనా ప్రభువా. మరి ఈ యొక్క అంశాలు జరగబోయే
దిశగా ప్రభువా ఎన్నో సూచనలు మేము చూస్తూ ఉన్నాం ప్రభువా తండ్రి. మీ సూచనలను ఆధారంగా చేసుకుని ప్రభువా మీ రాకడ అతి సమీపంగా ఉన్నదని, అంతమైతే వెంటనే రాదని మీరు సెలవు ఇచ్చి ఉన్నారు. అయినా మీ రాకడ సూచనలు మాకు కనబడుతున్నాయి ప్రభువా. మీరు చెప్పిన విధంగా మేమందరము కూడా మెలకుగా ఉండి ప్రభువా తండ్రి, విశ్వాసముతో ప్రభువా తండ్రి, నిరీక్షణతో, ఓర్పుతో ప్రభువా తండ్రి నాయన మీ రాకడని ప్రభువా తండ్రి మేము చూసుకొనుటకు ప్రభువా తండ్రి నాయన అటు జీవితం మేము పొందుటకు స్థిరపడే విధంగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచమని నజరుడికి యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడి ఉన్నట్టు భూమి అందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారముగాను తండ్రి మా అపరాధములు క్షమించును. దుష్టుల నుంచి, శోధల నుంచి, కీడు నుంచి తప్పించండి ప్రభువా. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, నేటి దినము సంతోషంగా ఈ యొక్క దినాన్ని ప్రారంభించి వ్యక్తిగత శ్రమలలోని కానీ వ్యక్తిగత క్రియలలో కానీ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ దేవుని వాక్యానుసారంగా ఈ యొక్క దినాన్ని మీరు సంపూర్ణముగా సంతోషముగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ గాడ్ బ్లెస్ యూ.